హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. నేను నా ప్రీవియస్ వీడియోలో మేము ఈ నెల అరౌండ్ 10th రిలీజ్ చేస్తున్న 2 సప్లిమెంట్స్ గురించి చెప్పాను. నెర్వ్ రీజన్ అండ్ లిపోయిక్ యాసిడ్. ఈ వీడియోలో అదే 10th అరౌండ్ 10th మేము రిలీజ్ చేస్తున్న ఇంకొక 2 సప్లిమెంట్స్ గురించి చెప్పబోతున్నాను. అవేంటి అంటే ఆటోఇమ్యూన్ టీ అండ్ ఆటోఇమ్యూన్ క్యూర్. ఆటోఇమ్యూన్ టీ చాలా మంచి సప్లిమెంట్స్. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చిన్న విషయం చెప్పాలి మీకు. ఆల్రెడీ మీకు నేను నా పాత వీడియోస్ అనౌన్స్ చేసినట్లు ఈ కొత్తగా రిలీజ్ అయ్యే సప్లిమెంట్స్, అలాగే మల్టీవిటమిన్, బ్లడ్ షుగర్ ఆప్టిమైజర్, మధుమేహ వినాశిని, ఇలాంటి కొన్ని సప్లిమెంట్స్ మీద చాలా మంచి డిస్కౌంట్ ప్రస్తుతం నడుస్తుంది. అయితే అది రేపు అనగా April 5th ఎండ్ ఆఫ్ ద డే, అంటే లాస్ట్ రోజు ఎండ్ అయిపోయేసరికి ఈ ఆఫర్ అనేది క్లోజ్ అవుతుంది. ఎల్లుండి నుంచి అంటే 6th April నుంచి ఈ ఆఫర్ ఉండదు. సో ఎవరైనా ఒకవేళ ఈ సప్లిమెంట్స్ని ఆర్డర్ పెట్టాలంటే మీరు ఇప్పుడే ఆర్డర్ పెట్టచ్చు. డెలివరీ అంటే ఈ కొత్తగా రిలీజ్ అవుతున్న సప్లిమెంట్స్ డెలివరీ మాత్రం 10th దాటేగా అవుతుంది. అంటే 10th 11thలో మీకు పోస్ట్ అవుతాయి. సో ఆ తర్వాత ఒక 2-3 డేస్లో మీకు రీచ్ అవుతాయి. 1-3 డేస్లో. ఎనీవే, ఇప్పుడు ఈ వీడియో టాపిక్ వచ్చేద్దాం. ఆటోఇమ్యూన్ క్యూర్ అండ్ ఆటోఇమ్యూన్ టీ ఏంటివి? వీటి గురించి చెప్పేటప్పుడు అసలు మీకు ఒక విషయం చెప్తాను. అంటే ఆటోఇమ్యూన్ జబ్బులకి అసలు ఏమన్నా మందులు లాంటివి ఉన్నాయా? అంటే మీరు వేసుకోండి మీ ఆటోఇమ్యూన్ జబ్బు తగ్గిపోతుంది, అలా ఏదైనా ఉన్నదా? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అలా ఏదైనా మందు ఉందా? రుమటాయిడ్ ఆర్థరైటిస్కి కానీ సోరియాసిస్ కానీ ఎనీ ఆటోఇమ్యూన్ జబ్బు మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేదనుకోండి, వాళ్ళు ఇచ్చే మందులు కేవలం మీ సిమ్టమ్స్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే. వాళ్ళు ఒకవేళ జబ్బు తీవ్ర స్థాయిలో ఉంటే ఇమ్యూన్ సప్రెసెంట్ ఇవ్వచ్చు, అంటే మీ రోగనిరోధక వ్యవస్థని మొత్తం తగ్గించేయచ్చు. అది కరెక్టా? రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోతే ఇంకేముంది? మీరు ఇన్ఫెక్షన్స్ కానీ మీకు ఏమన్నా సరే జబ్బులు కానీ చాలా ఈజీగా మీకు వచ్చేయచ్చు. అంటే మీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ పనిచేయనప్పుడు మీ బాడీ అసలు సరిగ్గా పనే చేయదు. మీ బాడీలో అసలు హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడం కానీ, కరెక్ట్గా న్యూట్రిషన్ ఇంటేక్ ఉండడం కానీ, మీరు తీసుకుంటున్న ఏవైతే సేమ్ న్యూట్రిషన్ ఉంటుందో అది కరెక్ట్గా పని చేయకపోవడం కానీ, అసలు బేసిక్గా చెప్పాలంటే ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయితే అసలు మనిషి ఆయుష్ అలాగ సగం పడిపోతుందండి. సో ఇమ్యూన్ సప్లిసెంట్స్ ఇవ్వడం అంటే ఇంకా అంతకంటే వరస్ట్ థింగ్ లేదు. బట్ వేరే ఇంకా సొల్యూషన్ లాగా అది ఇస్తుంటారు. కొంతమందికి హెచ్సిక్యూ లాంటి మెడికేషన్ ఇస్తారు, కొంతమందికి మీథోట్రెక్సైడ్ ఇస్తారు, కొంతమంది కాంబినేషన్ ఇస్తారు, కొంతమందికి బయోలాజిక్స్ ఇస్తారు, డిమార్ట్స్ ఇస్తారు, ఇలాగా ఎన్ఎస్ఐడిస్, స్టెరాయిడ్స్. ఇవి ఏవి కూడా సొల్యూషన్ కాదు. ఓన్లీ సిమ్టమ్స్ని కంట్రోల్ చేయడానికే, సిమ్టమ్స్ని ఆపడానికే, సొల్యూషన్ కాదు, జబ్బుని రివర్స్ చేసేవి కాదు. అండ్ ఈ అన్నిటికీ కూడా భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎవరు కూడా వీటిని మోర్ దాన్ 2 years తీసుకోలేదు. ఈ లోపలనే విపరీతమైన జబ్బులు వచ్చేస్తుంటాయి, వీటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తుంటాయి. ఎముకలు అలాగ క్షీణించిపోతుంటాయి, నరాలు అలాగ వీక్ అయిపోతుంటాయి, ఇంకా మనుషులు అలాగ ముసలితనం వచ్చేస్తుంటుంది. లోపల ఈ ఇంకా ఆయుష్ క్షీణించిపోతుంటుంది అన్నమాట. అంటే ఒక వ్యక్తి ఒక 30 yearsలోనో లేకపోతే 40 yearsలోనో ఆటోఇమ్యూన్ జబ్బు వచ్చిందంటే ఇంగ్లీష్ మెడిసిన్ మీద కానీ డిపెండ్ అయితే ఆ వ్యక్తి 70s 80s చూడలేడు. ఈ లోపలనే విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ తోటి బాధపడుతూ జీవితాన్ని అలాగ గడుపుతూ చావు కోసం ఎదురు చూసేంత స్టేజ్ కూడా వస్తుంది యాక్చువల్లీ. సో ఇంగ్లీష్ మెడిసిన్లో అసలు సొల్యూషనే లేదు. సిమ్టమ్స్కే మళ్ళీ చేసే వైద్యం, అసలు రూట్ కాజ్ కూడా తెలియదు ఎవరికి. రూట్ కాజ్ కేవలం నా సబ్స్క్రైబర్స్కి మాత్రమే తెలుసు. ఏంటి? చిన్న ప్రేగుల్లో ఫంగస్ ఓవర్గ్రోత్ అయితే చిన్న ప్రేగుల్లో మీకు ఆటోఇమ్యూన్ జబ్బులు వస్తాయి. అలాగే సిమిలర్ థింగ్ ఈస్ట్ ఓవర్గ్రోత్ అయితే కొన్ని స్పెసిఫిక్ జబ్బులు వస్తాయి. ఏంటవి? యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ థాట్స్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, సైనస్, ఆస్తమా, ఫుడ్ అలర్జీస్, ఫుడ్ ఇంటాలరెన్సెస్, అలర్జీస్,
సెబరిక్ డెర్మటైటిస్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డాండ్రఫ్, వెరికోస్ వీన్స్, వెరికోసీలు, లైపమా, కొవ్వుగడ్డలు, ఇవన్నీ ఈస్ట్ పెరిగితే వచ్చే జబ్బులు. ఇవి ఆటోఇమ్యూన్ జబ్బులు కాదు, బట్ సిమిలర్లీ అంటే మన చిన్న ప్రేగుల్లో ఈస్ట్ పెరిగితే, ఈస్ట్ అంటే అది కూడా ఒక రకమైన ఫంగసే, బట్ ఇట్స్ అ సింగిల్ సెల్ ఫంగస్. అండ్ ఈస్ట్ పెరిగితే ఈ జబ్బులు వస్తే, ఫంగస్ పెరిగితే, ఫంగస్ అనేది మల్టీ సెల్. ఇది కానీ పెరిగిందంటే కొంచెం దీని ఫ్లేరప్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. పెరిగినప్పుడు వస్తుంది, ఒకేసారి పెరుగుతుంటుంది. ఇది కానీ పెరిగిందంటే మీకు ఆటోఇమ్యూన్ జబ్బులు వస్తాయి. ఈ ఆటోఇమ్యూన్ జబ్బులు వచ్చినాయి అంటే ఇంకా లైఫ్ లాంగ్ అవి ఉంటాయి. దాన్ని మనం జాగ్రత్తగా సిమ్టమ్స్ లేకుండా చూసుకోవాలి. సో ఏదైతే రూట్ కాజ్ అయిన ఈస్ట్ ఓగ్రతు, ఫంగస్ ఓగ్రతు ఉన్నదో అసలు దాన్ని అడ్రస్సే చేయదు ఇంగ్లీష్ మెడిసిన్. ఓన్లీ సిమ్టమ్స్. రొమటాయిడ్ ఆర్థరైటిస్ విషయంలో మోకాలు ఇన్ఫ్లమేషన్ ఉంది, ఎలా తగ్గించాలి, జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ ఉంది, ఎలా తగ్గించాలి, దానికి స్టెరాయిడ్స్ ఏది పడితే అది ఇస్తుంటుంది. యాక్చువల్లీ ఆయుర్వేదలో కూడా వీటికి లేవు సొల్యూషన్స్. హోమియోపతి ఇందులోనూ కూడా లేవు. ఏవో అందులో కూడా సేమ్ ఫాలో అయ్యేది ఒకటే, సిమ్టమ్స్ని తగ్గించడం. ఆయుర్వేదాలు కొంచెం వాళ్ళు ప్రయత్నిస్తారు. యాక్చువల్లీ వాళ్ళ ఆయుర్వేదాలు ఎలా ఉంటుందంటే డైజెషన్ మీద ఫోకస్ పెడతారు, డైజెషన్ బాగు చేయడానికి ట్రై చేస్తుంటారు, ఆ విధంగా జబ్బులు తగ్గించడానికి ట్రై చేస్తుంటారు. సో ఒకలా చెప్పాలంటే కొంతవరకు అది నేను ఇచ్చే ట్రీట్మెంట్తో మ్యాచ్ అవుతుంది. సో ఎనీవే, బేసికలీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ సప్లిమెంట్స్ గురించి చెప్తూ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక టాబ్లెట్ ఇచ్చి ఆ టాబ్లెట్ తీసుకుంటే ఆటోఇమ్యూన్ జబ్బు తగ్గిపోతుంది అన్నట్లు లేదు. సో అలాంటి సొల్యూషన్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇప్పుడు నేను ఏదైతే ఆటోఇమ్యూన్ క్యూర్, ఆటోఇమ్యూన్ టీ అని చెప్తున్నానో ఇవి సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తాయి. సపోర్టింగ్ రోల్ అంటే మీకు ఒరిజినల్గా ఏదైతే ఫంగస్ ఓగ్రత్ కానీ ఈస్ట్ ఓగ్రత్ కానీ ఉందో అది నేను ఏదైతే మీకు ట్రీట్మెంట్ ఇస్తానో ఆ విధంగానే తగ్గించుకోవాలి. ఏ విధంగా? డైజెషన్ని ఫిక్స్ చేసుకుని, డైజెషన్ స్పీడ్ ఆప్టిమైజ్ చేసి, చిన్న ప్రేగుల్లో ఎక్కువసేపు ఫుడ్ ఉండిపోకుండా త్వరగా పంపించేసి ఆప్టిమైజ్ చేసే స్పీడ్ని, ఆ విధంగా ఫంగస్ కానీ ఈస్ట్ కానీ ఇకపై ఇంకా పెరగకుండా చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుంది, మీ ఆటోఇమ్యూన్ జబ్బు మళ్ళీ ఇంకోసారి ఫ్లేరప్ రాదు. ఎందుకు? స్మాల్ ఇంటెస్టైన్స్లో ఫంగస్ అవ్వట్లేదు. సో అది చేసుకోవాలి, అది ఆ ప్రాసెస్ తప్పదు. బట్ ఈ ప్రాసెస్లో ఇవి ఎక్కడ వస్తాయంటే, ఈ ఆటోఇమ్యూన్ జబ్బు వల్ల ఏదైతే మీకు ఆల్రెడీ కొన్ని సిమ్టమ్స్ వచ్చేసినాయో, ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి ఈస్ట్ ఓగ్రత్ అండ్ ఫంగస్ ఓగ్రత్ వల్ల ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి వస్తాయో, ఇలా ఫంగస్ ఓగ్రత్ వల్ల రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండి ఇన్ఫ్లమేషన్ బీభత్సంగా పెరిగిపోతుంటుందో, వీటిని, ఈ సిమ్టమ్స్ని త్వరగా తగ్గించడంలో ఈ ఆటోఇమ్యూన్ క్యూర్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. మీకు ఒకవేళ ఫంగస్ ఓగ్రత్ ఉండి ఆ సిమ్టమ్స్ ఉన్నా కూడా, అయినప్పటికీ కూడా ఆ సిమ్టమ్స్ తగ్గించడానికి ప్రయత్నిస్తుంటుంది ఈ ఆటోఇమ్యూన్ క్యూర్ అనే సప్లిమెంట్. సో ఈ ఆటోఇమ్యూన్ క్యూర్ ఎలాంటిదంటే, మీకు ఆల్మోస్ట్ లైక్ ఏ విధంగా అలోపతిక్ మెడికేషన్లో ఒక టాబ్లెట్ ఇచ్చి మీ సిమ్టమ్స్ తగ్గించడానికి ట్రై చేస్తుందో, ఇది కూడా సిమ్టమ్స్ తగ్గించడానికి ట్రై చేస్తుంది. ఇది రూట్ కాజ్ని అడ్రస్ చేయట్లేదు. ఆటోఇమ్యూన్ క్యూర్ సప్లిమెంట్ రూట్ కాజ్ అడ్రస్ చేయదు, కానీ సిమ్టమ్స్ తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకు? మీరు ఒరిజినల్ రూట్ కాజ్ అయిన ఫంగస్ని తగ్గించుకునేటప్పుడు ఈ సిమ్టమ్స్ కూడా త్వరగా తగ్గితే మీకు రిలాక్సేషన్ ఫాస్ట్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు యాంగ్జైటీ అనేది ఉండిపోయింది అనుకోండి, అది అంత ఈజీగా తగ్గదు. ఈరోజు మీరు ఇప్పుడు మీ ఇంటెస్టైన్స్లో ఫంగస్ లేకుండా చేసుకుంటే, ఈస్ట్ లేకుండా చేసుకుంటే వెంటనే యాంగ్జైటీ రివర్స్ అయిపోదు. ఎందుకు? ఆ ఈస్ట్ వల్ల నరాలు ఏవైతే దెబ్బతిన్నాయో అవన్నీ కోలుకోవాలి, టైం పడుతుంది. ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్, జాయింట్ ఇన్ఫ్లమేషన్ కానీ స్కిన్ ఇన్ఫ్లమేషన్ కానీ ఉండిపోయిందో అది రివర్స్ అవ్వాలంటే టైం పడుతుంది. వాటిని త్వరగా రివర్స్ చేయడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తూనే ఈ ఆటోఇమ్యూన్ క్యూర్ అనేది మీకు ఆ జబ్బు మరీ ఒకటి ఈస్ట్ ఓగ్రత్, ఫంగల్ ఓగ్రత్ ఉన్నా కూడా సిమ్టమ్స్ మరీ ఎక్కువ రాకుండా ఆపుతూ ఉంటుంది. సో ఆటోఇమ్యూన్ క్యూర్ అనేది చాలా మంచి స్ట్రాంగ్ సప్లిమెంట్. సో ఇది కూడా నరాలని బలంగా చేస్తుంది కదా. నేను నిన్న వీడియోలో చేసిన నెర్వ్ రీజన్ అదేంటి ఇదేంటి అని కొంతమంది కన్ఫ్యూజన్ రావచ్చు.
నెర్వ్ రీజన్ అనేది స్పెసిఫికల్లీ నరాలను రీజనరేట్ చేయడానికి, బలంగా చేయడానికి తయారు చేయబడిన సప్లిమెంట్. ఈ ఆటో ఇమ్యూన్ క్యూర్ అనేది ఇందులో కూడా నరాలను రీజనరేట్ చేసి, నరాలను బలంగా చేసి ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పటికీ ఇది దానికంటే ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అంటే అవి తక్కువ మోతాదులో ఉంటాయి. వేరే ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. సో ఇది డిఫరెంట్. బట్ మీరు 2 ఒకేసారి తీసుకోవచ్చు అంటే 2 ఒకేసారి తీసుకోవడంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మీరు నెర్వ్ రీజన్ వాడుతున్నారంటే మీరు అది మామూలుగా దాని డోసేజ్ మార్నింగ్ ఒక స్కూప్, ఈవినింగ్ ఒక స్కూప్ ఉంటుంది. అలాగే ఆటో ఇమ్యూన్ క్యూర్ వాడుతుంటే దాని డోసేజ్ కూడా మార్నింగ్ ఒక స్కూప్, ఈవినింగ్ ఒక స్కూప్ ఉంటుంది. ఒకవేళ 2 వాడేటట్టయితే అది ఒక పూట, ఇది ఒక పూట వాడాలి తప్పించి 2 కూడా 2 స్కూపులు వాడకూడదు. ఆ విషయం గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు ఆటో ఇమ్యూన్ టీ విషయానికి వస్తాను. ఆటో ఇమ్యూన్ టీ విషయంలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది కూడా కంప్లీట్లీ యాంటీ ఇన్ఫ్లమేటరీ హెర్బల్ టీ. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ హెర్బల్ టీ. ఆటో ఇమ్యూన్ క్యూర్ అనేది టీ కాదు, ఇట్స్ లైక్ పౌడర్. బట్ ఇది కొన్ని హెర్బల్స్ నుంచి తయారు చేసిన ఆటో ఇమ్యూన్ టీ. ఇది కూడా సిమిలర్ పనే చేస్తుంది, అంటే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. కంప్లీట్లీ యాంటీ ఇన్ఫ్లమేటరీ టీ అన్నమాట ఇది. సో ఏవైతే యాంటీ ఇన్ఫ్లమేటరీ హెర్బ్స్ ఉంటాయో, అంటే అసలు ఇంగ్రీడియంట్స్కి సంబంధం ఉండదు. ఆటో ఇమ్యూన్ క్యూర్లో ఉండి ఇంగ్రీడియంట్స్ వేరు, ఆటో ఇమ్యూన్ టీలో ఉండి ఇంగ్రీడియంట్స్ వేరు. ఇట్స్ కంప్లీట్లీ హెర్బల్ బేస్డ్, హెర్బల్స్ నుంచి తీసిన ఈ టీ అన్నమాట ఇది. సో దీన్ని టీ లాగా చేసుకోవాలంటే వేడి నీళ్ళలో వీటిని వేసి ఆ టీ ఫామ్ చేసుకుని మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి దాని మీద. సో టీ లాగా చేసుకుని రోజుకి 2 సార్లు కానీ 3 సార్లు కానీ తాగితే మీకు ఇది ఎడిషనల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఒకవేళ మీరు అయితే ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, ఫైనాన్షియల్లీ మీరు చూసుకుంటే మీరు కంప్లీట్లీ మీకు పర్వాలేదు, నాకు 100% ప్రొటెక్షన్ కావాలంటే ఆటో ఇమ్యూన్ క్యూర్, ఆటో ఇమ్యూన్ టీ 2 తీసుకోండి. కానీ మీకు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటే మాత్రం నేను 2 తీసుకోమని చెప్పను. 2లో బెస్ట్ చాయిస్ ఆటో ఇమ్యూన్ క్యూర్. ఆటో ఇమ్యూన్ టీని మీరే అవాయిడ్ చేయొచ్చు. ఈ విషయం గుర్తుంచుకోండి. నేనే చెప్తున్నాను, ఇది మా సప్లిమెంట్ అయినప్పటికీ 2 తీసుకోవాలి అంటే మీకు ఆటో ఇమ్యూన్ క్యూర్ అనేది బెస్ట్ చాయిస్. ఆటో ఇమ్యూన్ టీ అనేది ఒకవేళ మీకు ఫైనాన్షియల్గా ఇష్యూ లేదు, లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నది ఆటో ఇమ్యూన్ దీని సిమ్టమ్స్ తోటి, మాకు ఏదైనా సరే ఎడిషనల్ క్యూర్ ఉందంటే అది కావాలన్నప్పుడు మీరు ఆటో ఇమ్యూన్ టీ తీసుకోవచ్చు. ఎఫికసీ అంటే ఏది బాగా పనిచేస్తుంది అంటే డెఫినెట్లీ ఆటో ఇమ్యూన్ క్యూర్ అనేది బాగా పనిచేస్తుంది. బట్ ఆటో ఇమ్యూన్ టీ అనేది ఎడిషనల్ సపోర్టింగ్ రోల్ పోషిస్తుంది, అది కూడా సపోర్ట్ చేస్తుంది, అది కూడా పనిచేస్తుంది. కానీ పర్సంటేజ్ ఆఫ్ రిలీఫ్ విషయంలోకి వస్తే మీకు ఆటో ఇమ్యూన్ టీ కంటే ఆటో ఇమ్యూన్ క్యూర్ బాగుంటుంది. సో మీకు ఫైనాన్షియలీ విత్ యూ హ్యావ్ నో ఇష్యూస్ అంటే మీరు 2 తీసుకోండి. లేదు మాకు ఒకటే తీసుకోగలం అంటే డెఫినెట్లీ ఆటో ఇమ్యూన్ క్యూర్ అనే సప్లిమెంట్ని తీసుకోండి. సో అదండి సంగతి. ఇప్పుడు దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ బయట పెట్టచ్చు కదా అని మీరు అనొచ్చు. నెర్వ్ రీజన్లో ఉండే ఇంగ్రీడియంట్స్ బయట పెడతాము, అది అమెజాన్లో కూడా దానికి అతి త్వరలో తీసుకుని దాన్ని అమెజాన్లో కూడా అవైలబుల్ ఉండేలా చేస్తాము. ఎందుకంటే అందులో పెద్ద సీక్రెట్ అంటూ ఏం లేదు. బట్ ఈ ఆటో ఇమ్యూన్ విషయంలో మాత్రం మేము కొంత దీని మీద పోటెంట్ తీసుకునేంత వరకు, దీని మీద రైట్స్ తీసుకునేంత వరకు దీని ఫార్ములా అయితే ప్రస్తుతానికి బయట పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే చాలా కష్టపడి ఆల్మోస్ట్ చాలా వీడియోస్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఎక్స్పెరిమెంట్స్ నడుస్తాయి. ఆల్మోస్ట్ 1 year పైగా అండి దీని మీద కష్టపడి టెస్ట్ చేసి వాలంటీర్స్ని సంపాదించి ఇంత కష్టపడి తయారు చేసిన ఫార్ములా అంత ఈజీగా అయితే ఇప్పట్లో బయటకు చెప్పదలుచుకోలేదు. ఇది ఇట్స్ నాట్ లైక్ యూనో మనకి బెన్ఫోర్టిమిన్ ఇలాంటి ఇంగ్రీడియంట్ కాదు. ఇదంతా హెర్బల్ బేస్డ్ సప్లిమెంట్స్ బేస్డ్ కాబట్టి మరి అంత డెఫినెట్లీ ఫార్ములా రివీల్ చేయాలి అన్నంత కంపల్షన్ అయితే ఉండదు. చాలా వరకు ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి చాలామంది వాళ్ళ ఫార్ములా రివీల్ చేయరు బయటికి. సో అదండి సంగతి.